ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకుందాం. చంద్రుడు ఈ వారం మనకి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనకి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యలోని, ధనస్సులో రవి బుధులు సంచరిస్తూ, రవి 14వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. కుంభంలో శని శుక్రుడు యొక్క సంచారం, మీనంలో రాహు, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో ఉండి వక్రించినందుకు రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల వారు కొంచెం జాగ్రత్త వహించాలి. మరియు మీరు ఉన్న ప్రదేశం మారేటువంటి యోగం కనబడుతుంది. 2వ స్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నాడో రావాల్సిన ధనం రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. మరియు 3వ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే 3వ అధిపతి కాస్త బుధుడు 9వ స్థానంలో ఉన్నందుకు, అదేవిధంగా ఇక్కడ కొంచెం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయాలి, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే విషయంలో అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులు, రైతులు కొంచెం, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొద్దిగా స్ట్రెస్గా ఉంటారనేటువంటి 4లో ఉండేటువంటి కుజుడు చూపిస్తున్నాడు. మరియు పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం చాలా మంచిది. అదే పంచమాధిపతి దశమ స్థానంలోకి వెళ్తున్నందుకు మీకు 14వ తేదీ తర్వాత నుంచి క్రియేటివ్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి బ్రహ్మాండంగా పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క 6వ అధిపతి 9వ స్థానంలో ఉన్నందుకు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, పెద్ద మొత్తంలోని అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఏకాదశంలో శుక్రుడు ఉన్నందుకు వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్స్ రావడానికి, ప్రమోషన్ సంబంధించిన కొంచెం మూవ్ అవడానికి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళడానికి, విదేశీ సంబంధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు ప్రధానంగా ఇక్కడ మీరు 2 గ్రహాలకి, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు నిత్యము కూడా మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అదేవిధంగా 14వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు ఇక్కడ మారుతాడో 14 నుంచి ఒక నెల రోజులు మాత్రం కాస్త మీరు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో శనితో ఉన్నాడు. మీకు ఎప్పటి నుంచో వెతుక్కున్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఇంకొంచెం సీరియస్గా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఈ 2వ అధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే 4వ అధిపతితో అష్టమ స్థానంలో ఉన్నాడో మీకు ప్రాపర్టీ మూలంగా, అందులోనే ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు, తాతగారి ఆస్తి మూలంగా మీకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే 3వ స్థానంలో కుజుడు వక్రించున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు, దస్తావేజులకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. రీసెర్చెస్ చేయడానికి, పిహెచ్డీస్ లేనట్లయితే ఇట్లాంటివి ఏమైనా చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ప్రాపర్టీ మూలంగా అనుకూలంగా ఉంది. ఎంఎస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి కూడా చాలా 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 అనుకూలంగా ఉంది. అదేవిధంగా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు, పంచమాధిపతి వెళ్ళి చతుర్థాధిపతితో కలిసి ఉన్నందుకు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కోసారి తీసుకునేటప్పుడు నిర్ణయం విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకునేటప్పుడు, అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వృషభ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఆరో అధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నందుకు కాస్త లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. లోన్ అనేది ఇక్కడ మీరు చేసే ప్రయత్నం అంతకుముందు చేసే ప్రయత్నానికి కాస్త త్వరగా మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం ముందుకు కదలాలి అనుకున్నప్పుడు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి ప్రయత్నం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి లాభంలో ఉండేటువంటి రాహు చక్కగా యోగిస్తున్నాడు. లగ్నంలో గురువు వక్రించుండి 12వ స్థానంలోకి వెళ్తున్నందుకు కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యకర్మలు, పుణ్య సంబంధించినవి చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ జరగనుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చెందాలి అనేట్లయితే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి, అయ్యో పంచమకేతు వల్ల అని చెప్పి అనుకునేటువంటి వారు రోజు ఒక్క 20 నిమిషాలు కనీసం కూర్చొని భక్తి శ్రద్ధలతో ఆ 20 నిమిషాలు మీరు ప్రపంచాన్ని వదిలేసి 20 నిమిషాలు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. 100% గణపతి యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆలోచన విధానంలో స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడు, ఇది కొంచెం మీరు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ సంబంధాలు కుదురుతాయి. కాకపోతే 2వ స్థానంలో ధనస్థానము, కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నందుకు మన కుటుంబ సభ్యులు, కుటుంబ సంబంధించిన విషయాల్లో తెలియని ఒక ఘర్షణ, గొడవలు ఇట్లాంటివి కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సరే కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవ వస్తుంది అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే అందులో ప్రధానంగా మీకు ఈ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు వక్రించి కుజుడు వెనక్కి వచ్చి ఆ సప్తమ స్థానంలో రవుండి ద్వితీయంలో కుజుడు వక్రించి కుజుడు దృష్టి దీనికి పడుతున్నందుకు ఈ ముఖ్యంగా సిబ్లింగ్స్తో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త రైతులు పంట పొలాల్లో మనకి పురుగులు రాకుండా పిచికారీ చేసేటువంటి విషయాల పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు పురుగులకి వాటికి కారకుడు, పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కేతువు 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తెలియకుండా మీరు లిటిగేషన్స్లో ఉన్న ప్రాపర్టీస్ తీసుకుంటారు. కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా చాలా స్పష్టంగా మీరు పరిశీలన చేసిన తర్వాతే మీరు తీసుకోండి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడా ఈ 4లో కేతు అనేటువంటిది కొంచెం కాన్సన్ట్రేషన్, దాని మీద ధ్యాస సరిగ్గా పెట్టలేకపోతుంటారు. అదొకటి మెయిన్గా చూసుకోండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం సంతానం పట్ల తెలియని ఒక కొన్ని విషయాలు లేట్ అవుతూ ఉంటాయి. సంతానానికి చేసే విషయంలో కావచ్చు, సంతానం సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే తండ్రి గారికి రావాల్సిన ధనం, ఎందుకంటే ఇక్కడ 9వ స్థానంలో శని దగ్గరికి శుక్రుడు వచ్చాడు కాబట్టి ఎప్పటి నుంచో కొంత ధనం ఆగిపోయిందండి, అది రావట్లేదు, ఎప్పుడు వస్తుంది ఏమిటని వెయిట్ చేసేటువంటి వారికి తండ్రి గారికి రావాల్సిన ధనం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, లేదా సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు 9వ స్థానంలో శని శుక్రుడు ఉన్నందుకు ఉన్న ప్రదేశం కాకుండా మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వేరే ప్రాంతాలకు కనుక వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా 100% ఉద్యోగం వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ 12, 13 తేదీలు కాస్త వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 14, 15 తేదీలు మీకు ఏదైనా రావాల్సిన వ్యాపారాల్లో రావాల్సిన లాభం రావడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా 16 పొద్దున్న అంటే 16 మధ్యాహ్నం నుంచి 17, 18 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఆ సమయంలో మాత్రం ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మరియు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా 16, 17, 18 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి ఈ యొక్క వారంలో మొట్టమొదటిగా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో ఎప్పుడైతే 12, 13 తేదీలు సంచరిస్తుంటాడో అక్కడ కొంచెం మీరు
ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ లాభం వస్తుందని కొన్ని మిస్‌కాలిక్యులేషన్స్‌తో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి 12, 13 తేదీలు ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇక 14, 15 తేదీలు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు రావడం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది 14, 15. ఇక 16, 17, 18 తేదీలు గనక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు బావమరిది చుట్టాల్లో బావమరిది వరుస వాళ్ళతోని లేదా వాళ్ళ సిబ్లింగ్స్‌తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కొంచెం వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మంగళవారాలు, బుధవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి, 3వ స్థానంలో కేతు ఉన్నందుకు. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రాపర్టీ కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయంలో కొంచెం స్లోగా అయినప్పటికీ మీకు జరుగుతుంది పని. కాకపోతే కొన్ని ఆస్తికి సంబంధించిన మరియు విద్యా సంబంధించిన విషయాల్లో తెలియని కొంత ఘర్షణ, అంటే అది ఒక్కోసారి పూర్వీకుల ఆస్తులు కావచ్చు, తాతగారి ఆస్తికి సంబంధించినవి కావచ్చు, మీకు రావడం వస్తుంది. కానీ తెలియని ఒక ఘర్షణ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో కుజుడు ఉన్నాడు కదా, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వక్రించిన కుజుడు ఆస్తి స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇది దాని ప్రభావాన్ని ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త వారాహి అష్టోత్తరం చదువుకోవడము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉండండి. అదేవిధంగా సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి పంచమాధిపతి లగ్నంలో ఉండి ద్వాదశ స్థానం వైపు అతని యొక్క సంచారం జరుగుతుంది. కావున విదేశాలకు పంపించాలి, అందులో ముఖ్యంగా MBA చేసేటువంటి వాటిల్లో అన్నప్పుడు ఖచ్చితంగా బిజినెస్ వ్యాపార సంబంధించిన వాటిల్లోకి వెళ్ళడము మీ యొక్క సంతానము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా రుణాలు లభిస్తాయి. రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రుణ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. ఈ యొక్క సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో ఎప్పుడైతే మీకు శని శుక్రులు ఉన్నారో ఇది కొంతవరకు పూర్వీకుల ఆస్తులు గతంలో ఏవైతే ఇంకా అవి బ్లాక్ అయిపోయి పెద్ద వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క ఇబ్బంది నుంచి కాస్త పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు లబ్ధి కానివ్వండి, కొంత ఆశాజనకమైనటువంటి కొన్ని విషయాలు కానీ జరుగుతుంటాయి. ఒకసారి చూడండి, మనకి ఇంకా అది ఎక్కడ ఆ ల్యాండ్ ఎందుకు పనికిరాదండి, ఏదో ఉందంటే ఉంది, దానివల్ల రూపాయలు లాభం లేదు అనుకున్నప్పుడు సడన్గా ఆకస్మికంగా అక్కడికి ఉన్నట్టుండి కొన్నిసార్లు అక్కడ ఏదో ఫ్యాక్టరీ రావడము లేకపోతే గవర్నమెంట్ ఏదో ఆ ఏరియాలో కొత్తగా ఏదైనా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు కనీసం ఒక 20 లక్షలు 10 లక్షలు కూడా చేయనటువంటి భూములు సడన్గా ₹1,00,00,000కి వెళ్తూ ఉంటాయి. అటువంటివి ఏవైనా జరిగేటువంటి మిరాకిల్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటకం వారికి. అలాగే పితృదోషం ఉంది కాబట్టి కాస్త పితృదేవతలకు చేసుకోండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నది. అయితే ఇక్కడ ఈ రాహు అనేటువంటిది ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళడం చాలా అనుకూలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి మీకు మీ యొక్క రాశి అధిపతి 14వ తేదీ వరకు ఇక్కడ మీకు 5వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఉపాసన చేయడానికి చాలా మంచి పోర్ట్ఫోలియో కలిగి ఉన్నాడు 14వ తేదీ వరకు. 14వ తేదీకి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కావున 6వ స్థానంలోకి వెళ్ళేటువంటి రవి అక్కడ మీకు ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో బాగా కలిసి వచ్చేలా చేస్తాడు. అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సప్తమ స్థానంలో శుక్రుడు శని ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామికి గతంతో పోల్చుకున్నట్లయితే కాస్త ధన సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం సింహలగ్నం వారికి ఉంటుంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి 3వ అధిపతి దశమాధిపతి కలిసి సప్తమ స్థానం వైపు జీవిత భాగస్వామి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అక్కడ జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా మార్పుల్ని సూచిస్తుంది. అలాగే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయాల్లో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే కొంత లాభసాటిగా ఉండడము 2వ స్థానంలో, ఎందుకంటే అది భూతత్వ సంబంధించిన రాశి కాబట్టి మీరు ఏదైనా ధనం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు కూడా కాస్త
గణపతిని తలుచుకొని ధన సంబంధించినటువంటి విషయాల్లో ఆ యొక్క ఆహ్, ఎవరికైనా ఇస్తున్నారు, ధనం తీసుకుంటున్నారు, ఒకసారి తలుచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది చెప్పాలంటే. అలాగే అష్టమ రాహువు కాబట్టి శనివారాలు రాహుకాలంలోని ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ఒక్కోసారి ప్రయాణం చేసిన తర్వాత చూసుకుని రాహుకాలం ఉంటుంది. బట్ అదేంటంటే మనకి ఎక్కువగా ప్రభావం చూపించదు. తమిళనాడు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం వారికి. మనకేంటంటే వద్యము, దుర్ముహూర్తమే చూసుకోవాలి. కాకపోతే అష్టమ స్థానంలో రాహు అనేటువంటిది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్ళాలి. ఎక్కువ వేగం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఉన్న ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం నుంచి ఇంకో దానిలోకి మారి అక్కడ ఏదైనా కలిసి రావడం, మరో ప్రదేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉద్యోగ అవకాశాలు మీరు పొందడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణువుని, దత్తాత్రేయుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. సూర్యభగవానుడి యొక్క ఆరాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి. గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. మీ యొక్క రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. తెలియని వైరాగ్యము, విరక్తి, ఏదైనా ఒక పని చేయాలంటే పెద్దగా ఉత్సాహం లేకపోవడం లాంటి ఫలితాలు కేతువు అందిస్తూ ఉంటాడు. అయితే మీరు ఎప్పుడైతే గణపతిని నిత్యము ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అంటే విరక్తి, వైరాగ్య ప్రభావం తగ్గుతుంది. ధనాధిపతి మీకు ఆరో స్థానంలో లగ్నాత్ ధనాధిపతి ఆరో స్థానంలో ఉన్నందుకు మీకు రావాల్సిన రుణం కోసం చేసే ప్రయత్నము ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే ఇక్కడ ఈ మూడవ అధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో నీచంలో వక్రించున్నాడు కాబట్టి గతంలో ఏవైతే మీరు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు జరిగినటువంటివి చాలా మట్టుకు ఆ యొక్క విషయాల్లో తగ్గడం జరుగుతూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. అదేవిధంగా 4వ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు ఉన్నత విద్యలు కానివ్వండి, లేనట్లయితే డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి విద్యా సంబంధించినటువంటి విషయాల్లో గతంతో పోల్చుకున్నట్లయితే 100% ఇప్పుడు కొంత అభివృద్ధికరంగా ఉంటుంది వాతావరణం అనేటువంటిది. అదేవిధంగా భూముల మూలంగాను స్కాలర్షిప్స్, మనకి విద్యార్థులకు స్కాలర్షిప్స్ రూపంలోని మీకు వచ్చేటువంటి ధనము ఇప్పుడు రావడం జరుగుతుంది. కాకపోతే 6వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కావున స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు, ద్వేషాలు పెట్టుకోకండి. వారితోనే తెలియకుండానే గొడవలు రావడం 6వ స్థానంలో శుక్రుడు అయినందుకు, లేదా వివాహ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నంలో దగ్గర దాకా ఇంకా అయిపోతుందని అనుకొని మళ్ళీ వెనక్కి రావడం అనేవి జరుగుతుంటాయి 6 శుక్రుడు వల్ల. కాకపోతే 6లో శని ఉండడం చాలా మంచిది. మీరు చేసేటువంటి ఉద్యోగంలో ధన సంబంధించిన అభివృద్ధికి మరియు అదేవిధంగా రుణాల కోసం చేసే ప్రయత్నం కూడా కలగడం అనేది జరుగుతుంది. కాకపోతే మీకు 7వ స్థానంలో రాహు ఉన్నందుకు వివాహ ప్రయత్నాలు ఏవైనా సరే విదేశీ సంబంధాలు వెతుక్కోండి. ఖచ్చితంగా మీకు ముందుకు కదులుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఇంటర్వ్యూస్లోకి వెళ్ళడం వల్ల తొందరగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధంగానే వస్తాయి. అదేవిధంగా కొంతమంది టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇట్లాంటి వాటిల్లో ఉంటారు. అటువంటి వాటిల్లో లెక్చరర్లుగా కానీ, ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండేటువంటి వారికి తొందరగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక మీకు ముఖ్యంగా 12, 13 తేదీలు మీరు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. 14, 15 తేదీలు ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, ధైర్యంగా ఒక స్టెప్ వేయడం వల్ల కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. 16, 17, 18 తారీఖులు ప్రధానంగా మీరు కొంచెం కొంతమంది మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన వల్ల కొంత మానసికంగా స్ట్రెస్ అవుతారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు శని భగవానుడితో కలిసి. 5వ స్థానం అనేటువంటిది క్రియేటివిటీ, సంతానం సంబంధించిన, రాజకీయ సంబంధించినటువంటి స్థానంగా చూసుకున్నట్లయితే క్రియేటివిటీ మూలంగా మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారో ఉద్యోగాలకి, అటువంటి విషయాలు కొంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా
ఐవీఎఫ్లు, ఐయుఐల ద్వారా సంతానాన్ని పొందుదామనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత ఉంది. కాకపోతే మీకు ధనస్థానాధిపతి కాస్త దశమ స్థానంలో వక్రించి నీచ పొందినందుకు చేసేటువంటి చేస్తున్న ఉద్యోగంలో మీరు ఏదైనా ధన సంబంధించినటువంటి విషయాల మూలంగా కొంత మీరు ఒత్తిడికి గురవడం జరుగుతూ ఉంటుంది. మూడో స్థానంలో రవి బుధులు ఉన్నందుకు కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల యొక్క పరిచయం కూడా మీకు పెరుగుతుంది. అదే మూడో స్థానాధిపతి మూడులో ఉండేటువంటి రవి 14వ తేదీ నుంచి 4లోకి వెళ్తున్నందుకు కాస్త మీరు చతుర్థ స్థానంలో తులాలగ్నానికి రవి ఉన్నప్పుడు ఏదైనా ఒక విద్యా సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీస్, గృహాలు, వాహనాలు లేనట్లయితే స్థలాలు తీసుకునేటువంటి విషయాల్లో కానివ్వండి కాస్త చూసి తీసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో వారి ఉద్యోగ సంబంధించిన విషయంలో అభివృద్ధి లేదు అని చెప్పి మీరు బాధపడుతున్నటువంటి అంశం కొంతవరకు ఇక్కడ ఈ శుక్రుడు వచ్చి చేరడం వల్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పరాక్రమంగా మీరు చేసేటువంటి ఏవైతే కొన్ని ప్రయత్నాలు ఉంటాయో స్పోర్టివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, అదేవిధంగా కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి దేంట్లో అయితే మీరు పార్టిసిపేట్ చేస్తుంటారో అటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఇప్పుడు రానుంది. అలాగే 12వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 12, 13 తారీఖుల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. 14, 15 తారీఖులు ఎప్పటి నుంచో మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు 14, 15 తారీఖులు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఉద్యోగం కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ 16, 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా 14 నుంచి 18వ తేదీ వరకు వివాహ ప్రయత్నాలు, పార్ట్నర్స్ వల్ల సహకారం ఉంటుంది. కాకపోతే ఈ 16, 17, 18 తేదీల్లో మాత్రం కాస్త మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాలభైరవుడు యొక్క అష్టకం చదువుకోండి, కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నారో ఆ కుజ భగవానుడు లగ్నం నుంచి భాగ్యస్థానంలో వక్రించి ఉన్నాడు. దీనివల్ల కొంతవరకు ఒత్తిడిగా మీరు చేసేటువంటి ఎంఎస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఉన్నత విద్యా సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. అలాగే ధనస్థానంలో రవి బుధుల యొక్క సంచారం మూలంగా ఉద్యోగము, వ్యాపారం మూలంగా రావాల్సిన ధనము, ధన సంబంధించిన విషయాల్లో అభివృద్ధి పరమైనటువంటి విషయాలు చాలా చక్కగా మీకు తోడ్పడతాయి. కాకపోతే రవి ఎప్పుడైతే 14వ తేదీకి 3వ స్థానంలోకి వెళ్తున్నాడో కొంతవరకు మీరు అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ స్థానంలో మీ లగ్నం నుంచి అర్ధాష్టమ శని 4వ స్థానంలో జరుగుతుంది. దానికి శుక్రుడు కూడా వచ్చి చేరాడు. కావున కాస్త ఏదైనా గతంలో ఆగినటువంటివి ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, లేనట్లయితే మన మిగతా అంశాలు ఏవైతే మన ల్యాండ్ సంబంధించినవి కావచ్చు, విద్యా సంబంధించినవి కావచ్చు, ఆగిపోయినవి కాస్త మూమెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అవి కొంచెం కదలడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. వృశ్చికం వారికి చెప్పాలంటే పంచమ రాహు వల్ల. అదేవిధంగా ఏఐ లాంటివి ఇవాళ రేపు మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్లో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి అట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. మరియు సప్తమంలో ఉన్నటువంటి గురువు వక్రగతి మూలంగా, వృశ్చిక లగ్నాత్ సప్తమంలో గురువు వక్రించడం మూలంగా ఏదైనా సంబంధాలు లేదా మీరు ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకొని దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ అది వెనక్కి రావడం, ఇప్పుడు వద్దులే తర్వాత పోస్ట్ పోన్ అవ్వడం, వాయిదాలు వేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఆ సమయంలో వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం మంచిది. 14, 15 తారీఖుల్లో మీకు కాస్త రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 16, 17, 18 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఆ సమయంలో కూడా అంటే ఈ వారం మొత్తము కూడా మీకు రుణ సంబంధించినవి, స్పోర్ట్స్ రిలేటెడ్ దాంట్లో రాణించడము,
క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు రావడం ఇవి అధికంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అర్ధాష్టమ శని మీకు నడుస్తున్నందుకు కాస్త గోవులకి బెల్లం తినిపించడము, గ్రాసము తినిపించడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఇది ఇక్కడ శని 4వ స్థానంలో ఉంటూ అష్టమ స్థానంలో ఉండేటువంటిది, అంటే అక్కడి నుంచి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉండేటువంటి కుజుడు అష్టమ దృష్టి చేత శనిని చూస్తున్నందుకు ఆ ప్రభావం మీరు ఎప్పుడైతే గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపిస్తారో తగ్గుతుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి మీకు మీ యొక్క రాశిలో రవి యొక్క సంచారం బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనాలు 14వ తేదీ లోపల, మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు చక్కగా రావడము, అందులోనే ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వాణిజ్య సంబంధించిన వాటిల్లో ఉండేటువంటి వారికి అనుకూలత అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక రెండవ అధిపతి 3వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నందుకు ఇక్కడ మీకు విదేశాలలో అంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు మారడం ద్వారా ధనయోగం అనేటువంటిది పెరగనుంది. అయితే ఈ రవి బుధులు ఇక్కడ ఉన్నందుకు కాస్త పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో గమనించుకున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాల్లోనది కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కొంత మార్పులు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే 4వ స్థాన రాహు, చతుర్థ రాహు అనేటువంటిది ఏదైతే ఉందో 4 అనేటువంటిది ఎప్పుడు కూడా ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ స్థానంలో మీరు చూడండి వేరే వేరే దేశాల్లో ఉండి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీగా ఉండాలని, లేనట్లయితే ఆ దేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే ఇక్కడ సంతానము, రాజకీయ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుర్లగ్నం వారు. అదేవిధంగా గతంలో చేసినటువంటి అప్పులు కొద్దిగా తీర్చుకునేటువంటి బలంగా ఇక్కడ మీకు చూపిస్తుంది. కాకపోతే 12, 13 తేదీలు ఎటువంటి రుణాలు ఇవ్వడం తీసుకోవడం చేయకండి. 14, 15 తేదీలు కొంచెం రాజకీయ నాయకులు చాలా బాగుంది. కొత్తగా ఏదైనా మీరు ప్లానింగ్ ఏదైతే చేస్తారో కొత్త ఆలోచనలు అక్కడ మీకు ఫలిస్తాయి. 16, 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మీరు ఈ తారీఖుల్లో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ 16, 17, 18 తేదీలు మొత్తం మీద ఈ వారంలో 14 నుంచి 18వ తేదీ మధ్యలో మాత్రం మీకు సంతానం కోసం చేసే ప్రయత్నము, రాజకీయ సంబంధంగా చేసేటువంటి ప్రయత్నము, కొత్త ఆలోచన పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా యోగిస్తుంది. మకర లగ్నము మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు శని. ఎప్పుడైతే రాశినాథుడు 2వ స్థానంలో ఉండి అక్కడ మీకు శుక్రుడు యొక్క సంబంధాలు కలిగాయో, గతంలో ఎప్పటి నుంచో కాస్త ధన సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఈ యొక్క ధన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కొంత ముందుకు కదులుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మకరం వారికి, మకర లగ్నం వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి. అలాగే 3లో ఉండేటువంటి రాహు కొంత ధైర్యాన్ని, పరాక్రమాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మీకు ఈ వారం మొత్తము కూడా ప్రాపర్టీ తీసుకోవడానికి ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. 14, 15, 16, 17, 18 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క విషయంలో ప్రత్యేకంగా మీకు గమనించుకున్నట్లయితే ఈ తారీఖుల్లో ఈ మకరం వారు ప్రత్యేకంగా 12, 13 తేదీలు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా 14, 15, 16, 17, 18 తేదీకుల్లో ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి, ఒక వాహనము, గృహము, ఏదైనా ఒక యంత్ర సంబంధించింది ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో భాగ్యస్థానంలో కేతు ఉంటూ భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉన్నందుకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడము అటువంటివి జరుగుతాయి. అయితే ఫైనాన్షియల్గా ఇంకా మీకు బాగా గ్రోత్ రావాలి అంటే కనుక కాలభైరవాష్టకం చదువుకోండి.
మరియు వెంకటేశ్వర స్వామి పూజ ఇంట్లో చేయండి. ఏదైనా ఒక పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేయడం జరుగుతుంది భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లలిత సహస్రనామాలు యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. లలిత అమ్మవారిది లలిత సహస్ర రహస్య నామాలు అంటారు వాటిని. అంటే ఏమిటి, చూడ్డానికి అవి నామంగా కనబడుతున్నప్పటికీ వాటిలో బోల్డంత శక్తి దాగి ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దాంతోపాటు కాస్త మీరు శనగలు కూడా అప్పుడప్పుడు దానంగా ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. గోవులకి బెల్లం తినిపించండి, మరింత అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీరు చూస్తారు. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో శని మరియు శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శని శుక్రుల యొక్క సంచారం జరుగుతుందో ఇది కాస్త సహజంగానే ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది ఉంది. కాకపోతే శుక్రుడు వచ్చినందుకు కొంత రిలీఫ్ ఇస్తాడు, ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఇంతకుముందు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ బాధలు కానీ చాలా తగ్గుతాయి శుక్రుడు వచ్చినందుకు. ధనస్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూ టీచింగ్స్, లేనట్లయితే ఎక్కడో వేరే దేశంలో కంపెనీ ఉంటే ఇక్కడి నుంచి జాబ్ చేసేటువంటి వర్క్స్ దొరకడము, అలాంటి వర్క్స్ ద్వారా కొంతవరకు మనీ రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఈ వారం మీకు ఎక్కువగా 14 నుంచి 18వ తేదీ వరకు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 12, 13 తేదీలు మాత్రం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ లగ్నాత్ అష్టమ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ అష్టమ కేతువు వల్ల జరిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా మీకు ఈ యాన్స్టస్ ప్రాపర్టీ లేకపోతే ఏదైనా ల్యాబ్స్లో ప్రయోగం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. లాభంలో ఉండేటువంటి రవి బుధులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ కాస్త మూవ్ అవుతాయి. కాకపోతే 14వ తేదీ లోపల ఎక్కువ ప్రభావం ఉంటుంది. 14 దాటింది అంటే ఇక్కడ 12వ స్థానంలోకి ఎప్పుడైతే రవి వస్తాడో ఆ టైంలో కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా కాస్త 12లో రవి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే 6వ స్థానంలో కుజుడు వక్రించున్నందుకు ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది 6లో ఉండడం వల్ల కొంతవరకు శత్రువులు పెరగడం, చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న గొడవలు రావడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. అయితే మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా డెవలప్మెంట్స్ రావాలంటే నిత్యము కూడా ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది, కేతువు యొక్క ప్రభావం మీకు ఇంకా పాజిటివ్గా జరగాలి అని అనుకుంటే కనుక మీరు కాస్త దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి గ్రాసము స్వామివారికి గరిక అంటారు, గ్రాసం కాదు గరికని సమర్పించండి. చాలామంది తెలియక గ్రాసాన్ని గరిక అనుకుంటుంటారు, గరికని గ్రాసం కాదు, గరిక వేరు గ్రాసం వేరు. ఈ యొక్క గరిక ఎలా ఉంటుందంటే ఇలా భూమిలోంచి పైకి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళి ఇలా, అంటే మనం ఒక బట్ట కుట్టినప్పుడు చూడండి అది మొత్తం ఇట్లా స్టిచ్చెస్ లాగా ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ మోడ్లోనే గరిక ఉంటుంది. ఆ గరికని స్వామివారికి సమర్పించాలి. చాలామంది తెలియక గ్రాసం అనుకొని దాన్ని పెడుతూ ఉంటారు, అది చేయకండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుంభం వారికి ఏలినాడు శని యొక్క ప్రభావం ఇంకా తగ్గాలి అని అనుకుంటే కనుక నూనె ఉంటుంది, నూనెని తీసుకెళ్ళి మీకు దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వండి. లేదా నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వుల యొక్క నూనెని పట్టించండి దగ్గరుండి. లేదా మామూలుగా బయట దొరికే నువ్వుల నూనె డైరెక్ట్ కాకుండా నువ్వుల్ని పట్టించి ఆ నూనెతో అభిషేకం చేస్తే కూడా ఖచ్చితంగా మీకు, అంటే ఏలినాడు శని ఉన్న వారికి అందరికీ కాదు, కాకపోతే ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి నూనెతో అభిషేకం చేసినప్పుడు, దాని ప్రభావం అలా ఉంటుంది. మీన లగ్నము మీన రాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతూ ఆల్రెడీ మీకు 2 సంవత్సరాల 3 నెలల నుంచి శని యొక్క ప్రభావం, ఏలినాడు శని యొక్క ప్రభావం మీకు చూపిస్తుంది. అదేవిధంగా రాశిలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో ఇది కాస్త మీకు తెలియని ఒక ఫీలింగ్, అంటే ఏదో జరిగిపోతుంది, అమ్మో ఏంటో అవుతుంది అనేటువంటి ఒక చిన్న భ్రమని అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు దాదాపుగా 12, 13 తేదీలు కొంచెం మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ మీకు 14, 15, 16, 17, 18 5 రోజులు మీకు రావాల్సిన ధనం మీద కనుక మీరు దృష్టి సాధించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనం రావడం జరుగుతుంది. అలాగే లగ్నరాహు సప్తమకేతు సంచారం జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మీరు ఏంటంటే
ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో పార్ట్నర్స్ని తీసుకునేటువంటి అంశాల్లోని మరియు వివాహ సంబంధించిన నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ యొక్క 6వ అధిపతి దశమ స్థానంలో సంచరిస్తూ ఈ సప్తమాధిపతి సప్తమాధిపతి బుధుడు కూడా దశమంలో సంచరిస్తున్నందుకు ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంకాస్త మీకు 2వ అధిపతి కాస్త నీచబడి ఉన్నందుకు మరింత ధన అభివృద్ధి కోసం మీరు చేయవలసినటువంటిది కుజగ్రహం దగ్గర దీపారాధన, గోవులకి క్యారెట్స్ తినిపించడము ఇవి చేయండి. మరియు అదేవిధంగా పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామ్యం చేసుకునే విషయంలో ఇంకా తప్పనిసరి ఎంచుకోవాలండి. ఇక్కడ తప్పట్లేదు. ఈ గ్రహం కేతు చూస్తే ఇంకొక మే ఎండింగ్ వరకు ఇక్కడే ఉంటాడు, అప్పటి వరకు వివాహం చేసుకోకూడదు, చూడకూడదు అంటే కష్టమవుతుంది అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇచ్చి నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర దీపారాధన వెలిగించి మీకు దగ్గరలో ఆలయం, గణపతి ఆలయం, ప్రత్యేకంగా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికతో పూజ చేస్తూ గణపతి ఆలయంలో కాసేపు ఏదైనా గణపతికి సంబంధించిన మంత్రము ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ బుధ మంగళవారాలు గణపతికి ఏదైనా ఉండ్రాలు, కుడుములు లాంటివి నైవేద్యం పెట్టుకుంటూ ముందుకు అడుగులు వేయండి. అప్పుడు ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం, అంటే సప్తమ స్థానం వైపు ఏమవుతుందంటే సప్తమంలో కేతు ఉన్నాడు, కానీ కుజుడు వెనక్కి వెళ్ళి సప్తమం మీద ప్రభావం చూపిస్తాడు 4వ దృష్టితో. అలాగా అదొకటే కాకుండా ఈ కుజుడు ఇక్కడ ఉండి ఈ రాశి మీద కూడా ప్రభావం చూపిస్తుంటాడు. వక్రించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రభావం, అది వెనక్కి వెళ్తే దృష్టి ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ కుజగ్రహ ప్రభావం కానివ్వండి, కేతువు యొక్క ప్రభావం కానివ్వండి మీ మీద పడకుండా ఉంటుంది. ఇక మీరు నిత్యం చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకము ఉండదు, అంటే వాళ్ళు నోట్ చేయరు అనమాట. నక్షత్రము, రాశి, లగ్నము ఏమీ తెలియదు. అలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి? మీకు జాతకం లేదు అనుకుంటే కనుక మొట్టమొదటిగా చూడండి, సంతానం కలగటం లేదు, లేదా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆదివారాలు. ఖచ్చితంగా గోవులో సమస్త దేవతలు ఉంటారంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. లేదండి మనకు పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకున్నప్పుడు సూర్య భగవాను చూస్తూ ఆదిత్య హృదయం అలా చదువుతాం, అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతుంటారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మెడిటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడము, నదులు, చెరువులు గట్రా ఉన్న ప్రదేశానికి మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త మరి అలా నదిలో దిగిపోవడం కాదు, దీపాన్ని వదలండి. వీలైతే నీటి కుండను కూడా దానంగా ఇస్తూ ఉండండి. మానసిక సమస్య అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో వాయువ్య భాగంలో బియ్యం బస్తా ఒకటి పెట్టండి. దానివల్ల కూడా కాస్త వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మీకు చక్కగా ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిదానికి గొడవలు అవుతున్నాయండి, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ గొడవ అవుతుంది అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజుడికి కందులు, కుజగ్రహానికి సంబంధించిన పదార్థం కందులుగా తీసుకుంటారు, కందుల్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వడం చేయండి. దీంతోపాటు హనుమత్ ఉపాసన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉంటే కూడా మీకు గొడవలు తగ్గుతాయి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారాల్లో రాణించాలి, వ్యాపారంలో రాణించటం లేదు, అలాంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వ్యాపార సంస్థలో నిత్యము విష్ణు సహస్రనామాలు ప్లే అయ్యేలా చూడండి. రెండవది ఏంటంటే వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యంత్రము అని ఉంటుంది. దాన్ని ఏదో మార్కెట్లో దొరికింది కదా అని ఇంత యంత్రం తెచ్చేసుకొని పెట్టుకుంటే కాదు, దాన్ని సరైన పద్ధతిలో కనుక బీజాక్షర సహితంగా యంత్రం ఉన్నది కనుక మీకు
మీ గోత్రనామాలతో దానికి జపం చేసే శక్తిని చేకూర్చి గనక మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే చూడండి, కొంతమందికి గురుబలం ఉండదు అంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గురుగ్రహ జపము లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోసేవ చేసినట్లయితే కూడా గురుబలం పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వండి. మరియు వివాహం అవ్వటం లేదు, లేదా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో 2వ స్థానం పాడై ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది వారికి. అలాంటప్పుడు లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసినట్లయితే కూడా దానికి కూడా సేమ్ మీ గోత్రనామాలు, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ యంత్రాలు మార్కెట్లో దొరికేటువంటివి అంత పర్ఫెక్ట్గా ఉండవు. పర్ఫెక్ట్ యంత్రం దానికి జపాన్ని దారబోసి, శక్తిని దారబోసి కనుక మీరు చేసినట్లయితే, ఎందుకంటే నాకు తెలిసిన చాలామందికి నేను అది చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే లైఫ్లో అంటే ఉన్న స్టెప్ నుంచి కొంత వెళ్తారు. అదేదో నేను ఒకటేసారి కోట్లు సంపాదిస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తుండాలి, దేవతానుగ్రహం కూడా ఉండాలి. అది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అంత స్తోమత లేదు, యంత్రం పెట్టుకొని ఇప్పుడు నేను చేయలేనండి అనుకునేవారు సింపుల్గా ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ లేట్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు గోవుకి బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునే వారు దుర్గానామాన్ని, ప్రతిదీ ఆటంకం కలుగుతుంది అనుకునేటువంటి వారు గణపతిని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే మీకు ఉండేటువంటి ఆ దోషాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం ఏదో అవుతుందంటే ఏలినాడు శని వల్ల అవుతుంది, అష్టమ శని వల్ల అవుతుంది, అర్ధాష్టమ శని వల్ల అవుతుంది అన్నట్టు కాకుండా మీ జన్మజాతకంలో అసలు ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏ భావాధిపతి అక్కడ మూవ్ అయ్యాడు, దానికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన దానము మంత్రము చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.